Welcome competitive aspirants. Welcome to Ravi's GK channel. సెప్టెంబర్ 1 2024కు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా లాస్ట్ సండే విచ్ మీన్స్ సెప్టెంబర్ 1 2024 ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనకి ఆగస్టు 22 నుంచి పెండింగ్ ఉంది. వాటిని కూడా దీనికి ప్యారలాల్గా నేను వీలును బట్టి చెప్తాను. వదలడం అయితే జరగదు. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 1 కరెంట్ అఫైర్స్ అంటే సెప్టెంబర్ 1న జరిగినవే అని అర్థము. గుర్తుపెట్టుకోండి పాయింట్, కీప్ ఇన్ యువర్ మైండ్. సెప్టెంబర్ 1 అని హెడ్డింగ్తో చాలా రకాలైనటువంటి కరెంట్ అఫైర్స్ వస్తాయి. అవి సెప్టెంబర్ 1 కాకుండా ఆగస్టు 31న జరిగినవి. డేట్స్ అనేవి మెన్షన్ చేయకుండా చెప్తా ఉంటారు. మీరు పట్టించుకోకండి. మనది సెప్టెంబర్ 1 అంటే సెప్టెంబర్ 1. ఒకవేళ సెప్టెంబర్ 1వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఏదైనా చెప్పాను అంటే డేట్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నారు. ఆగస్టు 31దా, సెప్టెంబర్ 1దా, సెప్టెంబర్ 2దా అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఫస్ట్ అంటే ఫస్టే, సెప్టెంబర్ 2 అంటే సెప్టెంబర్ 2. ఈ వీడియో చేస్తున్నప్పుడు సెప్టెంబర్ 2 అని పెట్టి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అంతటినీ కూడా పెట్టేయచ్చు. కానీ అవి గతంలో జరిగినవి అని అర్థం. ఈరోజు హిందూ, ఈనాడు, అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్ అనేటువంటి ప్రభుత్వ రంగ వెబ్సైట్స్లోంచి, ప్రముఖ దినపత్రికల్లోంచి సేకరించినటువంటి కీలకమైనటువంటి పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటి కొన్ని అంశాలని, ముఖ్యమైన అంశాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టాపిక్స్ ఇక్కడ మీకు నేను కొన్ని రాశాను. ఆ టాపిక్స్ని ఒకదాని తర్వాత ఒకటి అంటే సెప్టెంబర్ 1వ తేదీన జరిగినటువంటి టాపిక్స్ ఇవి. ఈ టాపిక్స్లోకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. వ్యూ మాత్రం చివరి వరకు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్, క్రీడా రంగానికి సంబంధించి మొదటి 4 అంశాలు క్రీడా రంగానికి సంబంధించిన 4లో మళ్ళీ సబ్ అంశాలు కూడా ఉన్నాయి. వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ 2024, ప్రపంచ నైపుణ్యాల పోటీ 2024. అది ఎక్కడ జరగబోతుంది, ఎప్పటి నుంచి జరగబోతుంది, భారత్ నుంచి ఎంతమంది పాల్గొంటున్నారు, నైపుణ్యాలంటే ఎలాంటి నైపుణ్య ప్రదర్శన అక్కడ జరుగుతుంది, ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుంది, అది ఎన్నవది. అలాగే ITTF ఫౌండేషన్కి తొలి భారతీయ ప్రచారకర్త, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. ITTF అంటే దానికి తొలిసారిగా ఒక ఫౌండేషన్కి భారతదేశం నుంచి ప్రచారకర్తగా నియమించబడిన వ్యక్తి ఎవరు. అలాగే హిమాన్షి తొకాస్, హాకీ ఇండియా కాంగ్రెస్, మయాంక్ చక్రవర్తి, వారికి సంబంధించిన డీటెయిల్స్. అలాగే అనుయా ప్రసాద్, జాయ్ కిమ్ హెగ్మన్, కొరియన్ ఓపెన్ 2024 బ్యాడ్మింటన్కి సంబంధించి. ఇవి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్. అలాగే మన నేషనల్ వైడ్ ఇష్యూస్లో భారతదేశ వ్యాప్తంగా జరిగిన సెప్టెంబర్ 1న జరిగిన అంశాల్లో భారత్ 6G విజన్ పై ఒక వర్క్షాప్ని నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. సెప్టెంబర్ 1న దీని నిర్వహణకి సంబంధించిన న్యూస్ మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చింది, దానికి సంబంధించి. అలాగే వేదిక్ 3D మ్యూజియం, భారతదేశంలో వేదాలకి సంబంధించిన 3D టైప్లో ఒక మ్యూజియంని నిర్మించి ఓపెన్ చేయబోతున్నారు, దానికి సంబంధించిన న్యూస్. అలాగే మత్స్యకారుల హక్కులు, మత్స్యకారుల యొక్క జీవన శైలిని మెరుగుపరిచేందుకు ఒక రోజు చర్చా కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించారు. అది ఎక్కడ, ఎవరి చేత నిర్వహించబడింది. అలాగే సంగీత కళా విభూషణ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరికి ప్రదానం చేశారు, ఎవరు ప్రదానం చేశారు, ఎక్కడ ప్రదానం చేశారు. అలాగే ప్రముఖ జర్నలిస్టు ఉమేష్ ఉపాధ్యాయ మరణము, దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతము సంతాపం తెలియజేశారు. అలాగే ఎయిర్ మార్షల్ తేజీందర్ సింగ్ ఏ బాధ్యతలను స్వీకరించారు, సతీష్ కుమార్ ఏ బాధ్యతలను స్వీకరించారు అన్నటువంటి అంశాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం.
అందులో ఫస్ట్ మనకి వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ అనేది ఫస్ట్ చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలని ఇప్పుడు చూద్దాం. వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ 2024 ప్రపంచవ్యాప్తంగా జనరల్గా 2 సంవత్సరాలకి ఒకసారి ఈ వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. ఈ వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ 2 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించబడుతుంది. అలా 2 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించబడే ఈ స్కిల్ కాంపిటీషను 2024లో జరిగేటువంటిది 47వ కాంపిటీషన్, 47th. ఇది ఈ నెల సెప్టెంబర్ నెల 10 తేదీ నుంచి 15 తేదీల మధ్య 6 రోజుల పాటు జరగబోతుంది. సెప్టెంబర్ 10 నుంచి 15 తేదీల మధ్య 2024 జరగబోతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఇది ఎక్కడ జరగబోతుందంటే ఫ్రాన్స్లోని లయోన్స్లో జరగబోతుంది. ఫ్రాన్స్లోని లయోన్స్. అయితే ఈ పోటీల్లో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి సుమారుగా 1400 మంది నైపుణ్యం కలిగిన యువతీ యువకులు పాల్గొనబోతున్నారు. మొత్తంగా 59 నైపుణ్యాలకి సంబంధించిన ప్రదర్శనని చేయబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీనిని ఒలింపిక్ గేమ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ ఈవెంట్స్, అంతర్జాతీయ స్కిల్లింగ్ ఈవెంట్స్ లో ఒలింపిక్స్ లాంటివే. అయితే యువతలోని నైపుణ్యాలని పరిగణనలోకి తీసుకొని వారికి ప్రోత్సాహకాలను ఇవ్వడం, వారిలో ఆ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేలా తీర్చిదిద్దడం వీటి ముఖ్య ఉద్దేశ్యం. అది నైపుణ్యాలు అంటే ఇక్కడ దేనిని పరిగణనలోకి తీసుకుంటారంటే చాలా ఉన్నాయి. పూల అలంకరణ, 3D డిజిటల్ గేమింగ్ ఆర్ట్స్, వెల్డింగ్, అటానమస్ మొబైల్ రోబోటిక్స్, వెబ్ టెక్నాలజీస్, వాల్ అండ్ ఫ్లోరింగ్ టైలింగ్ వేయడం, కన్స్ట్రక్షన్స్, రకరకాలైనటువంటి నైపుణ్యాలకు సంబంధించి ప్రదర్శనకి దీనిని వేదికగా తీసుకోవడం జరుగుతుంది. అయితే భారతదేశం నుంచి ఈ పోటీలలో పాల్గొనడానికి 60 మంది వెళ్ళడం జరుగుతుంది భారతదేశం నుంచి. ఈ 60 మంది కూడా 61 నైపుణ్యాలలో వారి నైపుణ్యాలని ప్రదర్శించబోతున్నారు. అయితే ఈ 60 మందిని ఎన్నుకోవడం కోసమని 2024 మే నెలలో న్యూఢిల్లీలోని యశోభూమిలో జాతీయ స్థాయి ఇండియా స్కిల్స్ నేషనల్స్ 2024 కాంపిటీషన్ అని ఒకటి నిర్వహించి తద్వారా ఎన్నుకోవడం జరిగింది. వారు వెళ్ళి ఈరోజు అంటే సెప్టెంబర్ 2, 2024న ఫ్రాన్స్కి బయలుదేరుతున్నారు. మెరుగైన ప్రదర్శన ఇస్తారని చెప్పి ఆశిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఓకే, దీని తర్వాత రెండవ అంశము ITTF ఫౌండేషన్ ప్రచారకర్త. ITTF ఫౌండేషన్ ప్రచారకర్త లేదా అంబాసిడర్ అని మనం చెప్పుకోవాలి. ITTF అంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. ఈ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ కి సంబంధించిన ఫౌండేషన్ లో తొలిసారిగా భారతదేశం నుంచి ఒక ప్రచారకర్తని సెప్టెంబర్ 1, 2024న నియమించారు. ఆ నియమించబడిన వ్యక్తి ఎవరంటే శరత్ కమల్ ఆచంఠా లేదా శరత్ కమల్ సింపుల్ గా. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడైనటువంటి శరత్ కమల్
ఐటిటిఎఫ్ ఫౌండేషన్ యొక్క ప్రచారకర్తగా నియమించబడ్డాడు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ప్రస్తుతం భారతదేశంలో చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ అనే ఒక కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కాంపిటీషన్లో భాగంగా ఈయనని ప్రచారకర్తగా ప్రకటించడం జరిగింది. ఈ ప్రచారకర్త అంశాన్ని లేదా అంబాసిడర్ అన్నటువంటి అంశాన్ని ప్రిన్సెస్ ఆఫ్ జోర్డాన్ జోర్డాన్ యువరాణి జేనా షాబాన్ మరియు వీతా దాని యూటీటీ చైర్పర్సన్ అయినటువంటి వీతా దానీలు ఇద్దరి సమక్షంలోనూ జరిగింది. వీతా దాని యూటీటీ చైర్పర్సన్. మొన్న వీడియోలో దీని గురించి చెప్పడం జరిగింది, అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ గురించి. వీతా దాని యూటీటీ చైర్పర్సన్, అలాగే జోర్డాన్ యువరాణి జీనా షాబాన్ జోర్డాన్ యువరాణి వీళ్ళిద్దరూ కూడా ఐటిటిఎఫ్ ఫౌండేషన్ లో సభ్యులుగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో శరత్ కమల్ కి అంబాసిడర్ హోదాని ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ ఐటిటిఎఫ్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ 1926లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్లోని లుసానేలో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 227 సభ్య దేశాలు ఐటిటిఎఫ్లో మెంబర్స్గా ఉన్నాయి. పెట్రాస్ సార్లింగ్ ప్రస్తుత ఐటిటిఎఫ్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అయితే ఆసియా ఖండం నుంచి అట్టు ఉందండి, ఏటిటియు అంటారు, ఏషియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ అంటారు. ఈ ఏషియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ 1972లో ఏర్పాటు చేయబడింది. దీనికి ఎక్కడ హెడ్ క్వార్టర్స్ లేవు. భారతదేశంలో 1926లో ఏర్పాటు చేయబడిన టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. దీనికి మ్యాగ్నా అహ్లావత్ ప్రస్తుతం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది. ఇవి చాలా ముఖ్యమైన అంశాలు, గుర్తుపెట్టుకోవాలి. తదుపరి క్రీడా అంశము హిమాన్షి టొకాస్. ఇందాక మనం బోర్డు మీద రాసినటువంటి టాపిక్సే ఇవన్నీ కూడా. హిమాన్షి టొకాస్. ఈ హిమాన్షి టొకాషు 19 సంవత్సరాల అమ్మాయి. ఈమె ఖేలో భారత్ అథ్లెట్, అంటే భారతదేశంలో ఖేలో ఇండియా అనేటువంటి గేమ్స్ ఉన్నాయి కదా, ఆ గేమ్స్లోని ప్రముఖ అథ్లెట్. అయితే ఈమె ప్రస్తుతము ఏషియన్ క్యాడెట్ అండ్ జూడో ఛాంపియన్షిప్స్ జరిగాయి. ఏషియన్ క్యాడెట్ అండ్ జూడో ఛాంపియన్షిప్స్ జరిగితే ఈ ఛాంపియన్షిప్స్ లో 63 కేజీల విభాగంలో, ఈ కేటగిరీ చాలా ఇంపార్టెంట్, 63 కేజీల విభాగంలో ఈమె రజత పతకాన్ని గెలుపొందడం జరిగింది. రజత పతకం, సిల్వర్ మెడల్, రజతము గెలుపొందింది, 2వ స్థానంలో నిలిచి. ఈ పోటీలు ఎక్కడ జరిగాయి అంటే మ్యూంగ్యాంగ్ దక్షిణ కొరియా. మ్యూంగ్యాంగ్ దక్షిణ కొరియాలో ఈ క్రీడలు నిర్వహించబడినవి. దాంతో ఈ క్రీడల్లో భారతదేశం నుంచి హిమాన్షి టొకాస్ ఓన్లీ రజత పథకాన్ని భారత్కి అందించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అలాగే నెక్స్ట్ అంశము మనకి హెచ్ఐ కాంగ్రెస్. హెచ్ఐ అంటే హాకీ ఇండియా కాంగ్రెస్, అంటే సింపుల్ గా ఒక సమావేశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. హాకీ ఇండియా కాంగ్రెస్.
ఈ హాకీ ఇండియా కాంగ్రెస్ 14వ హాకీ ఇండియా కాంగ్రెస్. ఇది ఎన్నవది అని అడగవచ్చు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది 14వ హాకీ ఇండియా కాంగ్రెస్. ఎప్పుడు జరిగిందంటే 1/9/2024 సెప్టెంబర్ 1, 2024న ఈ ఒక్కరోజు పాటు జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లక్నో. ఇది 31 మెంబర్స్, మన దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు ప్లస్ 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 31 ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యి భారత హాకీ భవిష్యత్తును రూపొందించడం మరియు భారత హాకీ క్రీడ యొక్క అభివృద్ధి మరియు ఆ హాకీ క్రీడ అభివృద్ధికి అందరము సామూహిక దృష్టితో బలోపేతం గురించి చర్చించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ప్రస్తుత భారత పురుషుల హాకీ జట్టు కావచ్చు, మహిళల హాకీ జట్టు కావచ్చు, ఈ 2 జట్ల స్పాన్సర్ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, ఒడిశా స్టేట్ గవర్నమెంట్. 2018 నుంచి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వమే భారత హాకీ జట్టు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక క్రీడా జట్టుకి స్పాన్సర్గా ఉండడం ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ. చాలా కీలకమైనటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని తర్వాత మరొక కీలకమైన అంశము మయాంక్ చక్రవర్తి. మయాంక్ చక్రవర్తి లేదా చక్రవర్తి అంటారు. ఈ మయాంక్ చక్రవర్తి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెస్ ఇంటర్నేషనల్ మాస్టర్, చెస్ అంతర్జాతీయ మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్. ఈయన అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి చెస్ గ్రాండ్ మాస్టర్. అయితే ఈయన ప్రస్తుతము సెప్టెంబర్ 1, 2024న జిఎం నార్మ్ టోర్నమెంట్ గ్రీస్లో జరుగుతూ ఉంది. గ్రాండ్ మాస్టర్ నార్మ్ టోర్నమెంట్ అంటారు. జిఎం నార్మ్ టోర్నమెంట్ గ్రీస్లో జరుగుతోంది. ఆ జరుగుతున్న టోర్నమెంట్లో 2500 ఎలో రేటింగ్ పాయింట్స్ ని సాధించి 2వసారి గ్రాండ్ మాస్టర్ హోదా పొందబోతున్నాడు. దీంతో ఈ రికార్డు, ఇంకొక అంశం కూడా, నార్త్ ఈస్టర్న్ ఇండియాలో అంటే ఈశాన్య భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ హోదా, ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన ఏకైక చెస్ క్రీడాకారుడుగా మనకి మయాంక్ చక్రవర్తిని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ అది. ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశమే. ఏమిటా ముఖ్యమైన అంశం అనేది కూడా లెట్ us డిస్కస్ నౌ. అదేమిటంటే అనూయ ప్రసాద్. అనూయ ప్రసాద్. ఈ అనూయ ప్రసాద్ అన్నటువంటి ఈమె భారతదేశానికి చెందినటువంటి ఒక షూటర్. ఈమె డెఫ్ ప్లేయర్, అంటే చెవిటి ప్లేయర్. ఈమె మహిళల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించడం జరిగింది. గోల్డ్ మెడల్, స్వర్ణం సాధించడం ఒక అద్భుతమైనటువంటి విషయం. అయితే ఈమె ఎక్కడ సాధించిందంటే జర్మనీలోని హోనోవర్లో జరుగుతున్న జరుగుతున్నటువంటి సెకండ్ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్స్, 2వ ప్రపంచ చెవిటి షూటింగ్ ఛాంపియన్షిప్స్, డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ లో ఈ పథకాన్ని ఈమె గెలుపొందడం జరిగింది, భారత్కి అందించడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ ది జోయికిమ్ హెగ్మన్. ఈ జోయికిమ్ హెగ్మన్ అన్నటువంటి ఈయన స్వీడన్ దేశానికి చెందినటువంటి గోల్ఫ్ ప్లేయర్. ఈ గోల్ఫ్ ప్లేయరు భారతదేశంలో 1/9/2024 ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన హెచ్ఎస్బిసి ఇండియా లెజెండ్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలవడం జరిగింది. హెచ్ఎస్బిసి ఇండియా లెజెండ్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఉత్తరప్రదేశ్లో గ్రేటర్ నోయిడాలో జేపీ గార్డెన్స్ లో ఇది జరిగింది. జేపీ గ్రీన్స్, నాట్ గార్డెన్స్. ఓకే, చాలా కీలకమైనటువంటి అంశాలు ఇవి. దీని తర్వాత మనకి చివరి అయినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్ కొరియన్ ఓపెన్ 2024 బ్యాడ్మింటన్. కొరియన్ ఓపెన్ కి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ సిరీస్ ని ఇప్పుడు చూద్దాం. మనకి సింపుల్ గా మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్ అనేది ఇంపార్టెంట్. అక్కడ విజేతల పేర్లు కొరియన్ ఓపెన్ 2024. ఇది బ్యాడ్మింటన్ కి సంబంధించినటువంటి ఆట. బ్యాడ్మింటన్. ఈ కొరియన్ ఓపెన్ దక్షిణ కొరియాలోని లేదా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగింది. ఫైనల్లో ఆదివారం అంటే సెప్టెంబర్ 1, 2024 జరిగింది. ఇందులో పురుషుల సింగిల్స్ విజేత, అలాగే రెండవది మనకి మహిళల సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్ అంటారు. ఇక్కడ విన్నర్స్, రన్నర్స్ ఇద్దరు కూడా మనకి ఇంపార్టెంట్. విన్నరు, రన్నరు. ఇక్కడ కూడా విన్నరు, రన్నరు వారు ఏ దేశానికి చెందినటువంటి వారు అన్నది ఇంపార్టెంట్. లూ గ్వాంగ్జూ విజేత ఎవరు అంటే లూ గ్వాంగ్జూ, చైనాకి చెందినటువంటి ఈయన విజయాన్ని సాధించడం జరిగింది. లీ చియాహోని ఓడించాడు. ఓడించాడు. తైపీకి చెందినటువంటి వ్యక్తి, చైనీస్ తైపీకి చెందినటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్. సుమారుగా 6 సంవత్సరాల తరువాత లీ గ్వాంగ్జూకు ఇది తొలి టైటిల్. 2018లో కెనడియన్ ఓపెన్ గెలిచాడు. ఆ తర్వాత ఒక్క టైటిల్ గెలవలేకపోయాడు. దాంతో 6 ఏళ్ల తర్వాత మరలా లూ గ్వాంగ్జూ కొరియన్ ఓపెన్ ని గెలుపొంది 6 సంవత్సరాల విరామానికి అద్భుతమైన ముగింపుని ఇవ్వడం జరిగింది. మహిళల సింగిల్స్ లో కిమ్ గ్వావెన్ విజేతగా నిలిచారు. కిమ్ గ్వావెన్ దక్షిణ కొరియాకి చెందినటువంటి ఈ అమ్మాయి విజయం సాధించగా వాంగ్ జిహి ఓడిపోయింది. వాంగ్ జిహి చైనాకి చెందినటువంటి ఈ అమ్మాయి ఓడిపోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 1. అలాగే ఇప్పుడు మనం నేషనల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాతీయ అంశాలు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కీలకమైన అంశాల గురించి మనం టాపిక్స్ చెప్పుకున్నాం. ఆ టాపిక్స్ గురించి లెట్ us డిస్కస్ నౌ. అది భారత్ 6G విజన్. భారత 6G విజన్, దీనికి సంబంధించినటువంటి అంశము ఒకసారి మనం చూద్దాం. నేషనల్ కమ్యూనికేషన్స్ అకాడమీ ఫైనాన్స్ అంటాం, NACF. నేషనల్ కమ్యూనికేషన్ NCA నేషనల్ కమ్యూనికేషన్స్ అకాడమీ ఫైనాన్స్. దీనిని గతంలో NICF అని పిలిచేవారు. ఇది
భారత్కు చెందినటువంటి ITU ఢిల్లీ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ ITU అంటారు. ఈ రెండు సంస్థలు సహకారంతో అలాగే నేషనల్ కమ్యూనికేషన్స్ అకాడమీ ఫైనాన్స్, ఢిల్లీలోని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ మరియు బెంగళూరులోని IISC బెంగళూరులోని IISC అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సహకారంతో 2 రోజుల పాటు భారత్ 6G విజన్ ట్రాన్స్లేటింగ్ రీసెర్చ్ టు స్టాండర్డ్స్ అనేటువంటి అంశం పైన ఒక వర్క్షాప్ ని నిర్వహించడం జరగబోతుంది. అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది అది. ఆ వర్క్షాప్ పేరు ఏమిటంటే భారత్ 6G విజన్ ట్రాన్స్లేటింగ్ రీసెర్చ్ టు స్టాండర్డ్స్ అనేటువంటి వర్క్షాప్ ని 2 రోజుల పాటు సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 తేదీల్లో IISC బెంగళూరులో నిర్వహించబోతుంది అన్నట్లుగా కేంద్ర మంత్రిత్వ శాఖ దీన్ని ప్రకటించింది. కేంద్ర మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 1ని ప్రకటించింది. 2-3 తేదీల్లో జరగబోతుంది అని. సెప్టెంబర్ 2-3 తేదీల్లో IISC ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో జరగబోతుంది. భారత్ 6G విజన్ ట్రాన్స్లేటింగ్ రీసెర్చ్ టు స్టాండర్డ్స్ అనే అంశాలపైన వర్క్షాప్ ని నిర్వహిస్తుంది. ఈ వర్క్షాప్ ని టెలికాం సెక్రటరీ నీరజ్ మిట్టల్ ప్రారంభించనున్నారు. అలాగే NCAF నేషనల్ కమ్యూనికేషన్స్ అకాడమీ ఫైనాన్స్ భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఒక శిఖరాగ్ర శిక్షణా సంస్థ అపెక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. కేంద్ర సమాచార శాఖలో ఒక శిఖరాగ్రమైన శిక్షణ సంస్థగా ఈ NCAF ని మనకి చెబుతారు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీని తర్వాత రెండవది వేదిక్ 3D మ్యూజియం. వేదిక్ 3D మ్యూజియం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము సెప్టెంబర్ 1, 2024న దేశంలో నరేంద్ర మోదీ గారు పోటీ చేసిన లోక్సభ నియోజకవర్గంలోని వారణాసిలో ఈ వేదిక్ 3D మ్యూజియం ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. దీనిని వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. సంపూర్ణానంద్ చాలా ఇంపార్టెంట్ పేర్లు కూడా. సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం లో దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఆస్ట్రాలజీకి సంబంధించి, ఆస్ట్రానమీకి సంబంధించి, వేదిక్ లిటరేచర్ గురించి మొత్తం 3Dలో సందర్శకుల్ని ఆకర్షించనుంది. అంతేకాకుండా ఇది గత చరిత్రలో వేదిక్ సాహిత్యము ఎలా వృద్ధి చెందింది అనేది హైలైట్ చేస్తుంది. 16 సంస్కారాస్, అలాగే 64 కళలు, 18 విద్యాస్థానాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది గతంలో అనే దాని మీద భారీ స్థాయిలో 3D రూపంలో ఆహుతుల్ని అలరించేలాగా ఈ వేదిక్ 3D మ్యూజియం ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెప్టెంబర్ 1, 2024న ప్రకటించారు. ఆ తర్వాత జాతీయ స్థాయి అంశాల పరంగా మరొకటి తీసుకుంటే
ఎన్హెచ్ఆర్సి ఒకరోజు చర్చ మత్స్యకారుల హక్కుల పైన, మత్స్యకారుల జీవన శైలి పైన ఓపెన్ డిస్కషన్ ని ఒక రోజు పాటు ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల మండలి ఒకరోజు చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటి, జస్ట్ చిన్న చర్చ అంతే. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఈ హ్యూమన్ రైట్స్ కమిషను విశాఖపట్నంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. దామోదరం సంజీవయ్య పేరుతో నేషనల్ లా యూనివర్సిటీ ఉంది. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, DSNLU, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎన్హెచ్ఆర్సి మత్స్యకారుల జీవన శైలిని మెరుగుపరచడం, మత్స్యకారుల హక్కులని కాపాడడం కోసమని ఎలాంటి అంశాలని పరిగణనలోకి తీసుకోవాలి అనే దానిపైన ఒక రోజు పాటు సెప్టెంబర్ 1, 2024న ఒక ఓపెన్ హౌస్ డిస్కషన్ ని పెట్టడం జరిగింది. అలాగే ఆ సభ లేదా ఆ ఒక్కరోజు చర్చా కార్యక్రమము సాయంత్రంతో ముగిసింది. రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి సజెషన్స్, సలహాలు, సూచనలు మత్స్యకారుల యొక్క హక్కులు మెరుగుపడేలాగా, మత్స్యకారుల యొక్క జీవన శైలి మెరుగుపడేలాగా ప్రముఖ అకాడమీసు, ప్రముఖ వ్యక్తులు, మత్స్యకార కుటుంబాల నుంచి వచ్చిన వారు అందించడం జరిగింది. ఈ డిస్కషన్ ని ప్రస్తుత ఎన్హెచ్ఆర్సి తాత్కాలిక చైర్పర్సన్ విజయభారతి సయాని, శ్రీమతి విజయభారతి సయాని, ప్రస్తుత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి చైర్పర్సన్ అధికారికంగా ఎవరు లేరు. జూన్ 1న రిటైర్ అయిన తర్వాత, మిశ్రా గారు రిటైర్ అయిన తర్వాత ఎవరు అధికారికంగా నియమించబడలేదు, నియమించబడతారు. ప్రస్తుతానికి యాక్టింగ్ చైర్పర్సన్ గా శ్రీమతి విజయభారతి సయాని వ్యవహరిస్తున్నారు. ఆమె జ్యోతి వెలిగించి ఈ ఒకరోజు డిస్కషన్ ని ప్రారంభించడం జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశం. దీని తర్వాత మనకి ఒక అవార్డు ఉందని చెప్పాము. ఆ అవార్డుని ఇప్పుడు చూద్దాం. సంగీత కళాభూషణ్, సంగీత కళాభూషణ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఇది 2024 మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముంబైలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రముఖ నాదస్వరం విద్వాంసుడు శేషంపట్టి శ్రీ టి శివలింగంకి ప్రకటించారు. శేషంపట్టి శ్రీ టి శివలింగం, ఈయన నాదస్వరం విద్వాంసుడు. ఆయనకి మహారాష్ట్రలోని ముంబైలో నాదస్వర తిరువిజా ప్రోగ్రాంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రదానం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. శేషంపట్టి శ్రీ టి శివలింగం అవార్డెడ్ సంగీత కళాభూషణ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆర్ జీవితకాల సాఫల్య పురస్కారం అని దీన్ని చెప్తారు. అలాగే జనరల్ గా ముగ్గురు పర్సనాలిటీస్ ఇన్ న్యూస్, వార్తల్లోని వ్యక్తులు ఒక 3 ఉన్నాయి. ఆ 3 అయిపోతే మనకి సెప్టెంబర్ 1 రిలేటెడ్ అంశాలు పూర్తవుతాయి. ఉమేష్ ఉపాధ్యాయ్, ఉమేష్ ఉపాధ్యాయ్, ఈ ఉమేష్ ఉపాధ్యాయ్ అన్నటువంటి ఈయన
ప్రముఖ జర్నలిస్ట్ యాజ్ వెల్ యాజ్ మీడియా ఎగ్జిక్యూటివ్. ఈయన సెప్టెంబర్ 1, 2024న 64 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ఈ మరణించడానికి గల కారణం ఏమిటంటే ఆయనకి నైరుతి ఢిల్లీలోని వసంత్ కుంజ్లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిని రెనోవేషన్ వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ని అబ్జర్వ్ చేయడానికి వెళుతూ 4th ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్లోకి పడిపోయి గాయాలయ్యి మరణించడం జరిగింది. స్కంబల్డ్ టు ఇంజురీస్ ఆఫ్టర్ ఫాలింగ్ ఫ్రమ్ ద 4th ఫ్లోర్ టు 2nd ఫ్లోర్ while inspecting the renovation work in his building. ఆయన భవనంలోనే జరుగుతున్న రెనోవేషన్ వర్క్స్ ని చూడడానికి ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్తూ ఆయన పొరపాటున కాలు జారి పడిపోవడం జరిగింది. ఈయన 25 సంవత్సరాల పాటు మీడియా ఎక్స్పీరియన్స్ ఉంది. మీడియా ఇండస్ట్రీలో పనిచేశారు. ఈయన గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మీడియా డైరెక్టర్గా కూడా పనిచేశారు. డైరెక్టర్ ఆఫ్ మీడియా, ప్రెసిడెంట్గా పనిచేశారు. అలాగే రిలయన్స్ వారిలోని నెట్వర్క్ 18 సంస్థని ఈయనే ముందుండి నడిపించారు. జీ న్యూస్లో పనిచేశారు, జన్మత్ టీవీలో పనిచేశారు, దూరదర్శన్లో పనిచేశారు, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి పనిచేశారు, అలాగే సాబ్ టీవీకి పనిచేశారు. ఈయన మరణం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సంతాపాన్ని తెలియచేయడం జరిగింది. అలాగే 2 న్యూ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఆ 2 న్యూ అపాయింట్మెంట్స్ ని ఇప్పుడు మనం చూస్తే సెప్టెంబర్ 1 పూర్తవుతుంది. ఎయిర్ మార్షల్ తేజీందర్ సింగ్, ఎయిర్ మార్షల్ తేజీందర్ సింగ్ ఈయన డెప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా, చాలా ఇంపార్టెంట్, డెప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా సెప్టెంబర్ 1, 2024న బాధ్యతలు స్వీకరించారు. న్యూఢిల్లీలోని వాయుభవన్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ని వాయుభవన్ అంటారు. వాయుభవన్లో భారతీయ వైమానిక దళానికి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా నియమితులయ్యారు. ఈయన ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నాడు. 1987 జూన్ 13వ తేదీన ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ స్ట్రీమ్ గా జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన చేసిన అద్భుతమైన సేవలకు గాను వాయుసేన మెడల్ 2007లో, అతి విశిష్ట సేవా మెడల్ 2022లో భారత రాష్ట్రపతి ద్వారా అందుకోవడం జరిగింది. అలాగే రెండవది సతీష్ కుమార్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదే. సతీష్ కుమార్, ఈ సతీష్ కుమార్ అన్నటువంటి ఈయన రైల్వే బోర్డ్ చైర్మన్ మరియు సిఇఓగా బాధ్యతలు స్వీకరించారు. రైల్వే బోర్డ్ సిఇఓ అండ్ చైర్మన్, చాలా చాలా ఇంపార్టెంట్. చైర్మన్ అండ్ సిఇఓగా బాధ్యతలు స్వీకరించారు సెప్టెంబర్ 1న. ఈయన ఏ డిస్టింగ్విష్డ్ ఆఫీసర్, అత్యున్నతమైన అధికారి. 1986లో ఇండియన్ రైల్వే సర్వీసెస్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాచ్ అధికారి. 1986 బ్యాచ్ ఇండియన్ రైల్వే సర్వీసెస్ మెకానికల్ ఇంజనీరింగ్, IRSME అంటారు. ఈయన 2022 నవంబర్ 8 నుంచి ప్రయాగ్రాజ్లోని నార్త్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈయన చేసిన గతంలోని సేవ తీసుకుంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు, యుఎన్డిపికి 1996లో ప్రత్యేకమైన శిక్షణ కోసం ఈయన వెళ్ళడం జరిగింది. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం, అంటే రైల్వేల్లో కంప్లీట్ గా క్వాలిటీ మేనేజ్మెంట్ కోసమని ఒక ట్రైనింగ్ యుఎన్డిపి నిర్వహిస్తే ఆ శిక్షణ కోసం వెళ్ళారు. అలాగే మంచు కురిసే
లేదా పొగమంచు ఉన్న సమయంలో రైల్వేలు అత్యంత సెక్యూర్గా భద్రంగా ప్రయాణం చేయడం కోసమని ఈయన ఫాగ్ సేఫ్ డివైస్ అనే ఒక పరికరాన్ని ఫాగ్ సేఫ్ డివైస్ లో కీలక పాత్ర పోషించాడు. ఫాగ్ సేఫ్ డివైస్ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సతీష్ కుమార్. ఇప్పుడు రైల్వే బోర్డుకి చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ ఫర్ ద సెప్టెంబర్ 1, 2024. డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.